హాయ్ అండి. క్రేజీ అభి ఛానల్లో ఈరోజు వచ్చేసి మినప వడియాలతోటి టమాటా వేసి కర్రీ చేస్తానండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా చేసుకోవాలో ఇప్పుడు ప్రాసెస్ చూపిస్తానండి. స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కనిద్దామండి. ఇప్పుడు ఆయిల్ వేడైందండి. ఈ వడియాలు పక్కన పెట్టుకున్నాం కదండి, ఇవి ఇప్పుడు ఫ్రై చేసుకున్నాం ఆయిల్లోని. ఇదిగోండి, ఇలాగ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవి ఫ్రై అయిపోయాయండి ఆయిల్లోని. ఇవి ప్లేట్లోకి తీసుకున్నా. ఇప్పుడు మరొక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుందామండి. ఇందులోకి వచ్చేసి జీలకర్ర 1 స్పూను, అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసేద్దాం. ఇవన్నీ ఫ్రై చేసుకున్నామండి. బాగా ఫ్రై అవ్వాలి, ఇవన్నీ మగ్గాలి. ఉల్లిపాయలు ఎలా ఫ్రై అవుతున్నాయి కదండి, ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాం. ఒక స్పూన్. ఇది కూడా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. చాలా బాగుంటుంది రైస్లోకి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిపోయిందండి. ఒక పెద్ద టమాటో ప్యూరీ చేసి పెట్టుకున్నాను, అది కూడా ఇందులో వేసేసుకున్నాను. ఇది కూడా పచ్చివాసన పోయేదాకా టమాటో మగ్గించుకున్నానండి. ఇందులోకి వచ్చేసి పసుపు వేసుకున్నాం, అలాగే ఉప్పు, రుచికి సరిపడగా సాల్ట్ ఇప్పుడు వేసుకున్నాం. ఇవి కలుపుకొని టమాటా మగ్గించుకున్నాం పచ్చివాసన పోయేదాకా. టమాటా కూడా ఇలా మగ్గుతుంది కదండి. ఇప్పుడు ఇందులోకి వచ్చేసి మసాలాలు యాడ్ చేసుకుందాం. ధనియాల పొడి 1 స్పూను, కారం 1 స్పూను, ఇవి కలుపుకున్నాం. ఇప్పుడు ఎలా ఫ్రై అవుతున్నాయి కదండి, ముందుగా ఫ్రై చేసి పెట్టుకుని వడియాలు వేసుకుందాం. ఇందులోకి వచ్చేసి కొద్దిగా పులుపు వేసుకుందామండి. ఒక చిన్న నిమ్మకాయ సైజు అంత పులుపు. ఇప్పుడు ఉడకడానికి సరిపడగా కొద్దిగా వాటర్ వేసుకున్నామండి.
ఇవ్వండి కూరకు సరిపడగా వాటర్ వేసుకున్నాం కదా, ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకొని దగ్గర పడిన దాకా ఉడికించుకుందామండి. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. ఇవ్వండి కర్రీ రెడీ అయిపోయింది. చాలా బాగుంటుందండి. అంతేనండి, కర్రీ టేస్టీగా తయారు చేసుకోవచ్చు. ఎలా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. వీడియోస్ చూస్తుండగా లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేయడం లేదు. బాయ్ అండి. బాయ్.